ఆదికాండం 13వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదనని లోతుతో చెప్పగా, లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొరాను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చి వరకు అదంతయు యెహోవా తోట వలన ఐగుప్తు దేశం వలన నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసినట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. అబ్రాహాము కనానులో నివసించెను. హల్లెలూయా. అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. మనందరికీ తెలిసిన చరిత్ర ఇది. దేవునికి లోబడిన వ్యక్తి అబ్రాహాము. 12వ అధ్యాయము 1 వచనాల్లో చూస్తే దేవుడు అబ్రహాముతో ఏమన్నాడు? నీవు లేచి దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఈ దేశము నుండి తండ్రి ఇంటి నుండి బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదును, దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడు, నీ వలన ఆశీర్వదించబడు. దేవుడు అబ్రహాముకు స్వరం వినిపించాడు, మాట్లాడాడు. అబ్రహాముతో మాట్లాడిన దేవుని స్తోత్రం. అప్పుడు అబ్రహాము పొద్దున్నే లేచి వెంటనే బయలుదేరాడు ప్రయాణమై. ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు, వేరే దేశానికి పంపిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు, కానీ ఎందుకు వెళ్తున్నాడో తెలుసు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు కానీ ఎందుకు వెళ్తున్నాడో తెలుసు. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు చెప్పింది నమ్మాడు కాబట్టి, ఆయన గొప్పవాడిని చేస్తా అన్నాడు కాబట్టి అబ్రహాము వెళ్తున్నాడు. హల్లెలూయా. నువ్వు గొప్పవాడు అవ్వాలంటే కొన్ని శ్రమలు పడాలి. ఎవరైనా సరే ఊరికినే ఏది వచ్చేదండి, ఊరికినే షార్ట్ కట్లో ఏది కలిసి వచ్చేది. ఊరికినే లాటరీ టికెట్లు కొనేవాళ్ళు ఉంటారా లేదా? ఒకేసారి కలిసి వచ్చేయాలి. ఈ రోజుల్లో బాగా షార్ట్ కట్లు పిచ్చి ఎక్కువైపోయింది. ఒక రాత్రికి రాత్రి ధనవంతులు అయిపోవాలని కోరుకునే వాళ్ళు ఉంటున్నారు. తప్పు మార్గాల్లో డబ్బు సంపాదించుకుని నీతిగా బ్రతకని వారు కూడా ఉంటున్నారు. దేవుడు నిన్ను దీవిస్తానన్నాడంటే నీకు కొన్ని పనులు చెప్తాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఏమైనా వాగ్దానం ఇచ్చాడంటే దానికి తగినంత, ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడో అంత బలమైన మరి కష్టమైన శ్రమ తీసుకుని నువ్వు దేవుని కోసం నువ్వు బ్రతకాలి. హల్లెలూయా. అంతగా దేవునికి ఇష్టానుసారమైన జీవితంలో జీవించాలి, అంతగా దేవునికి విధేయునిగా జీవించాలి, దేవునికి లోబడి జీవించాలి. అన్నిటికంటే ముఖ్యమైనది విధేయత, ఒబీడియన్స్, విధేయత. దేవుని స్తోత్రం. ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా లేకపోతే తల్లిదండ్రులకు ఎంత బాధ కలుగుతుంది. క్లాసులో పిల్లలు టీచర్కి విధేయులుగా లేకపోతే టీచర్స్కి ఎంత కష్టమవుతుంది. అలాగే మనము దేవుని పిల్లలమైన మనము ఆయనకు విధేయులుగా లేకపోతే దేవునికి కూడా మనసులో కష్టం కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఆదాము అవిధేయతను బట్టి పోగొట్టుకున్న ఆశీర్వాదాలు. హల్లెలూయా. అవిధేయతను బట్టి ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు, ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. కొన్ని తరాల తర్వాత నోవహు అనే నీతిమంతుడు దొరికాడు దేవుడికి. నోవహు కూడా నీతిమంతుడు, నిందారహితుడు, ఆ తరమందరిలోకి భక్తుడు అంటండి. 6వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. ఆ తరమందరిలోకి నీతిమంతుడును నిందారు. కాబట్టి దేవుడు చాలా కష్టమైన పని అప్పచెప్పాడు నోవహుకి. నోవహు చాలా బాగా చేశాడు.
కానీ ఆ వరద ప్రవాహం అంతా అయిపోయిన తర్వాత నోవహు కొంచెం ఏమైపోయాడు, తాగి వస్త్రహీనుడై మత్తులో ఉన్నాడు. దానివల్ల అతని బిడ్డకి శాపం వచ్చింది. యుద్ధం జరిగినంతకాలం బాగానే ఉన్నాడు. యుద్ధంలో దేవుడు విజయం ఇచ్చేశాక నోవహు కుటుంబం మాత్రమే బతికింది భూమి మీద. నోవహు వంశంలోంచి వచ్చిన వాళ్ళు మాత్రమే, నోవహు కడుపులోంచి వచ్చిన సంతానాన్ని మాత్రమే దేవుడు దీవించబోతున్నాడు. అంత ఆధిక్యత ఇచ్చాడు దేవుడు, ఎందుకంటే నోవహు విధేయుడు కాబట్టి. కానీ తర్వాత దేవునితో సాంగత్యం చేయకుండా ద్రాక్షరసం తాగి మద్యపానం తాగి అసహ్యకరంగా పడుకొని ఉన్నాడు. బహుశా దానివల్ల దేవుని కృపను పోగొట్టుకున్నాడు. మళ్ళా చాలా సంవత్సరాలు దేవుడు ఎదురు చూశాడు. ఇప్పుడు మళ్ళా 12వ అధ్యాయము 6వ అధ్యాయము, ఇప్పుడు 12వ అధ్యాయముకి ఎన్ని వందల సంవత్సరాలు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అబ్రహాం అనే నీతిమంతుడు దొరికాడు. ఆదాము పోగొట్టుకున్నది, నోవహు పోగొట్టుకున్నది ఎవరు పొందుకున్నారండి? అబ్రహాము పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. అబ్రహాము నిలబెట్టుకున్నాడు, అబ్రహాము నిలబడ్డాడు. అబ్రహాము దేవునికి భయపడేవాడుగా జీవించాడు. కాబట్టి ఈ రోజున మనందరినీ అబ్రహాము పిల్లలు అంటున్నారు. ఏమంటున్నారు మనల్ని? అబ్రహాము సంతానం. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం. ఆదాము సంతానం అంటలేదు మనల్ని, నోవహు సంతానం అంటలేదు. ఎవరి సంతానం మనం? అబ్రహాము సంతానం. విశ్వాసులకు తండ్రి అబ్రహాము. విశ్వాసులకు ఎంత గొప్ప వాగ్దానం దేవుడు ఎలా నెరవేర్చాడో చూడండి. విశ్వాసులకు తండ్రి. అంత మాత్రమే కాదు, యూదులకు తండ్రి, ఇశ్రాయేలు దేశానికి తండ్రి. అలాగే అబ్రహాము కడుపులోంచి కొన్ని దేశాలు వచ్చేసాయి. 17వ అధ్యాయంలో చదివితే ఆదికాండం, అబ్రహాముకి ఇంకో కొడుకు కూడా ఉన్నాడు, హాగరికి పుట్టిన కొడుకు. అతని పేరు ఇష్మాయేలు. ఇష్మాయేలు అనే కొడుకు. అతని కడుపులోంచి 12 దేశాలు, 12 రాజులను ఇస్తాన్నాడు దేవుడు 17వ అధ్యాయంలో చూస్తే. ప్రియ దేవుని బిడ్డ, ఇశ్రాయేలు దేశం చుట్టూ ఉన్న దేశాలు, సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్, బెహ్రెన్, మస్కట్, ఖటర్, ఈ దేశాలు ఇవన్నీ కూడా అబ్రహాము కడుపులోంచి వచ్చిన దేశాలు. హల్లెలూయా. ఏమన్నాడు 12వ అధ్యాయంలో? నువ్వు నా మాట విని నేను చెప్పిన దేశానికి గుడ్డిగా ఎవరిని మాట్లాడకుండా, ఇంకెవరి సలహాలు పాటించకుండా, నీకు ఆ భాష తెలియదు, నీకు ఆ ప్రాంతం తెలియదు, నీకు ఆ క్లైమేట్ పడకపోవచ్చు, అయినా అనవసరం, నేను వెళ్ళమన్న చోటకు నువ్వు వెళ్ళితే నిన్ను గొప్ప జనముగా చేస్తాను. తర్వాత నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను. దాని ప్రకారం అబ్రహాము దేవునికి లోబడి జీవించాడు. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం రాయబడి ఉంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని నమ్మాడు. నమ్మడం అంటే దేవుడు చెప్పింది చేయడం, ఆయన ఆజ్ఞలు గైకొనడం, ఆయనకి ఇష్టమైన జీవితం జీవించడం, ఆయన సంతోషపరచడం. హల్లెలూయా. ఆయన సృష్టికర్త కాబట్టి సృష్టి అంతా ఆయనది. నువ్వు ఆయన సృష్టించిన వారం కాబట్టి మన యొక్క మేకర్, మన యొక్క సృష్టికర్త, క్రియేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని సంతోషపరచాలి మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ఇంట్లో కుక్క పిల్లని పెంచుకున్నాం అనుకోండి, ఆ కుక్క పిల్ల మనం మాట వింటలేదు అనుకో, ఏం చేస్తాం? బయటికి తోలేస్తాం. దేవుని బిడ్డ, మనం ఒక అనాథ పిల్లని పిల్లోని పెంచుకున్నాం. వాళ్ళు మన పిల్లల్లాగా పెరగాలి, మనకు విధేయులుగా ఉండాలి. మన సొంత పిల్లలైనా ఎవరైనా సరే, ఎందుకంటే వాళ్ళకి పూర్తి హక్కులు మనకున్నాయి కాబట్టి వాళ్ళ మీద. ప్రియ దేవుని బిడ్డ, అబ్రహాము అది నమ్మాడు.
ఈ సృష్టి అంతా ఎవరిది? మరి ఆయన మాట వినకుండా మన ఇష్టం వచ్చినట్టుంటే, ఆయన శత్రువు మన శత్రువు అయిన అపవాది మాట వింటే ఏమవుతాం మనం? కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. ఈ రోజున వాగ్దానాలు పొందుకున్న నీవు కూడా, దేవుడిచ్చిన ఆ గొప్ప వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే నీవు కూడా దేవుని ఆజ్ఞలు పాటిస్తూ, బైబిల్ చదువుకుంటూ, దైవజనుల బోధ వింటూ, ఆయనకి ఇష్టానుసారంగా నువ్వు జీవించినప్పుడు దేవుడు నిన్ను కూడా అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఒక వాగ్దానాన్ని క్లెయిమ్ చేయి. నువ్వు నీకు ఇష్టమైన వాగ్దానాన్ని అడగవచ్చు. యోహాను 15:7 మీకు ఏది ఇష్టమో అడుగుడి, కానీ నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. నీ ఇష్టానుసారంగా జీవిస్తూ అడిగితే ఇవ్వను అంటున్నాడు ఆయన. షరతు పెడుతున్నాడు, కండిషన్. దేవుని వాగ్దానములు నీవు షరతులతో కూడినవి. ఆల్ గాడ్స్ ప్రామిసెస్ ఆర్ కండిషనల్ అని చెప్తా ఉంటాను నేను పదే పదే. ఆ కండిషన్కి మనం కట్టుబడి ఉంటే నీకు ఇది ఇస్తాడు. హల్లెలూయా. ఆయన యందు నువ్వు నిలిచి ఉండు, అంటే పడిపోకుండా ఉండాలి పాపంలో. అప్పుడు ఆయన నీకు ఏది ఇష్టమో అడిగితే ఇస్తా అంటున్నాడు. అదే అధ్యాయం 4వ అంటాడు, నా యందు నిలిచి ఉండుడి, నేనును మీ యందు నిలిచి ఉందును. ద్రాక్షవల్లికి తీగకు ఉన్నటువంటి ఆ కనెక్షన్, ఎంత చక్కని రిలేషన్ చెప్తున్నాడు చూడండి. ద్రాక్షవల్లిని మనం ఆయనలో భాగం కాబట్టి మనం ఆయన మాట వినాల్సిందే. మనల్ని ఆయన చేశాడు. ఒక కుమార్తె ఒక తండ్రి దగ్గరికి వచ్చిందంట, డాడీ మనం కోతులో నుంచి వచ్చామంట కదా అందట. అప్పుడు ఆయన అన్నాడు, ఎవరు చెప్పారమ్మా? దేవుడు మనం సృష్టించాడు, కోతులోంచి కాదు మనం వచ్చింది, మట్టిలోంచి దేవుడు బొమ్మను చేసి ఆయన ప్రాణం ఇచ్చాడు. మరి మమ్మీ ఏంటి, మనం అంతా కోతుల్లోంచి వచ్చామని చెప్తుందంటే ఆయన అన్నాడంట, ఒకవేళ వాళ్ళ వైపు వాళ్ళు కోతుల్లోంచి వచ్చారేమో కానీ మా వైపు వాళ్ళు మాత్రం దేవుడి చేతిలోంచి వచ్చామన్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఎవరన్నా అలా వాదిస్తే మీరు కూడా ఒప్పేసుకోండి, మీరు ఎక్కువ వాళ్ళతో గొడవ పడద్దు. ఒకవేళ మనం కోతులోంచి వచ్చాం, ఎస్ మీరు కోతులోంచి వచ్చారనండి. మనం కాదు, మీరు. కోతులోంచి, కుక్కల్లో నుంచి, గొర్రెల్లాలోంచి వస్తే ఆ జాతి ఏమైపోవాలి మరి? ఇప్పుడు ఆ జాతి ఇంకా ఉంది కదా, కోతి జాతి ఉందా లేదా? అలా వెంకటరావుని గుడి మీద వెళ్తే బోళ్ళన్ని కోతులు, హల్లెలూయా. గొర్రెల్లాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి అందులో జాతులు, చింపాంజీలు, ఇవన్నీ కూడా. ఆ జాతి ఉందంటే మనం అందులోంచి వచ్చిన వాళ్ళం కాదు. ఒక జాతిలోంచి ఒక జాతిలోకి ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు. ఏ జాతిని ఆ జాతిని దేవుడు కలుగునుగాక, కోతి కలుగునుగాక, చింపాంజీ కలుగునుగాక, గొరిల్లా కలుగునుగాక, ఇవన్నీ ఆయన చెప్పాడు కాబట్టే అవన్నీ ఉన్నాయి. ఈ రోజున డిస్కవరీ ఛానల్ చూడండి, నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూడండి. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవునికి చెందాల్సిన మహిమ వేరే ఎవరికి ఇవ్వకూడదు. 115వ కీర్తన మొదటి వచనంలో, 115వ కీర్తన మొదటి వచనమేనా? మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. మాకు కాదు. అందుకనే నేనేమయ్యున్నా ప్రభువా, నిన్నే, నీ కృప వలనే. అబ్రహాము అది నమ్మాడు. అసలు యజమానుడు దేవుడని నువ్వు నమ్మాలి. ఈ రోజున నీ దినచర్యకు యజమానుడు దేవుడు. ఈ నెలలో నీకేం జరగాలో దానికి యజమానుడు దేవుడు. ఈ సంవత్సరంలో నీ రాత ఎలా ఉండాలో రాసేవాడు నువ్వు అడిగి రాయించుకోవాలి. దేవుని స్తోత్రం. నువ్వు ఆయన అడిగితే నీకు నచ్చినట్టుగా రాస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆయన అడగకపోతే ఆయన కోపం వచ్చిందనుకో, ఇంకా చాలా సొంతకం పెడతాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన అడిగి పొందుకోవాలి. మనం ఆయన పెట్టిన కండిషన్స్కి మనం లోబడాలి. ఇంత గొప్ప దీవెనలు పొందుకున్న అబ్రహాము ఒక చిన్న విషయంలో ఎంత చక్కని నిర్ణయం తీసుకున్నాడు చూడండి. ఇంత గొప్ప స్థానానికి దేవుడు హెచ్చించబోయే అబ్రహాము ప్రయాణమయ్యాడు. భార్యను, కొంతమంది సేవకులను వెంటబెట్టుకుని వెళ్ళాడు. ఆయన ఒక వ్యాపారస్తుడు, దిక్కులేనోడేం కాదు, పొట్టగూటి కోసం ఏమీ బయలుదేరలేదు. ఆయన వ్యాపారస్తుడి కుటుంబానికి చెందినవాడు.
తెరహు యొక్క పెద్ద కుమారుడు భార్యతో పాటు వాళ్ళ తమ్ముడు కొడుకు కూడా నేను నీతో వచ్చేస్తాను పెదనాయన అని బయలుదేరిపోయాడు. ఎందుకంటే అతని తండ్రి చనిపోయాడు కాబట్టి. అబ్రహాము తమ్ముడు చనిపోతే ఆయన కొడుకు లోతు నేను కూడా నీతో వచ్చేస్తాను బయలుదేరిపోయాడు. సరే, ఈ రెండు కుటుంబాలు బయలుదేరి దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళిపోయారు. అక్కడ దేవుడు వారిని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. దేవుడు వారిని విస్తరిస్తున్నాడు, మల్టిప్లై చేస్తున్నాడు. వెళ్ళినప్పుడు 10 మంది వెళ్ళారు, కొంతకాలానికి 100 మంది అయిపోయారు, ఇంకా కొంతకాలానికి 1000 మంది అయిపోయారు. అలా అలా పెరిగిపోతున్నారు. 400 మంది ఉన్నారంటండి అబ్రహాము దగ్గర పనివాళ్ళు. దేవుని స్తోత్రం. అబ్రహాము దగ్గర పనివాళ్ళు ఎంతమంది ఉన్నారు? 400 మంది తన ఇంట పుట్టిన వాళ్ళంట, 400 పైగా. కాబట్టి అంతగా దేవుడు ఆ రోజుల్లోనే ఆ తరంలోనే అబ్రహామును ఆశీర్వదించాడు. వాళ్ళు పెరగడంతో పాటు వాళ్ళ పశువులు పెరిగిపోతున్నాయి. మనకంటే పశువులు త్వరగా పెరిగిపోతాయి కదా. ఒక్క గేదెకి ఎన్ని పిల్లలు పడతాయండి? ఒకటే పడుతుందా? మేకలకి కుక్క పిల్లలు ఎక్కువ పడతాయి అనుకుంటా. అలాగా పశువులు పెరిగిపోతున్నాయి. కొన్నేమో 3 నెలలకు ఒకసారి పుట్టేస్తుంటాయి, 6 నెలలకు ఒకసారి పుట్టేస్తూ ఉంటాయి. మొత్తం మల్టిప్లై అయిపోయింది. ఆ భూమి అంతా కూడా నిండిపోతుంది. ఒకవైపు దేవుడు అబ్రహాముతో కూడా వచ్చినందుకు లోతును కూడా దీవించడం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం. అబ్రహాము అనే భక్తుడితో వచ్చినందుకు లోతును కూడా దేవుడు దీవించాడు. అబ్రహాం అనే నీతిమంతుడితో కలిసి నడుచుకున్నందుకు లోతును కూడా నీతిమంతుడిగా మార్చేశాడు. అబ్రహాం అనే దేవునికి ఇష్టడితో, దేవుని స్నేహితుడు అని పిలువబడిన అబ్రహాముతో లోతు కూడా రావడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుడు లోతును కూడా దీవించాడు. దేవుని స్తోత్రం. దేవుడు నిన్ను మాత్రమే కాదు, నీతో ఉన్న వాళ్ళని కూడా దీవిస్తాడు. హల్లెలూయా. నీవు భక్తిగా ఉంటే నీ కుటుంబం అంతటికి అది దేవుని కృపను విస్తరింపజేస్తుంది. నీ వల్ల నీ ఇంటి పక్క వాళ్ళు దీవించబడతారు. హల్లెలూయా. విజయవాడలో ఒక రోడ్డు, ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మన క్యాంపస్ని చీల్చుకుంటూ ఒక రోడ్డు చెప్పాను, గతంలో చెప్పాను కూడా మీకు. మన 2.5 ఎకరాల క్యాంపస్లోంచి ఒక కుడివైపున ఖాళీ స్థలం అంతా నిలువున చీలిపోయేది. అంటే దాదాపు ఎకరం స్థలం పోయేది. అప్పుడు క్యాంపస్ ఇలా నేరోగా మారిపోయేది అనమాట. అప్పుడు అద్భుతంగా దేవుడు సహాయం చేశాడు. ఆ రోడ్డు క్యాన్సిల్ చేయడానికి ప్రభు కృప చూపారు. వైఎస్ఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవుడు సహాయం చేశాడు. ప్రియ దేవుని మీద దాంతోపాటు మన పక్కనున్న వాళ్ళ స్థలాలు కూడా ఏమైపోయినాయి, అప్పుడు వాళ్ళకు కూడా పోకుండా తప్పించబడ్డారు. ఒక ఉదాహరణ చెప్తున్నా. మన ఒక్కల కోసమే దేవుడు చేశాడు, కానీ మన పక్కనున్న అన్యులు కూడా ఏమైపోయారు? దీవించబడ్డారు. ఇవాళ కోట్ల రూపాయలు ఆస్తుంది. ఇవాళ ఒక ఎకరం ఎంత ఉంటుందండి విజయవాడలో? ఒకప్పుడు 3 రైల్వే గేట్లు దాటి వెళ్ళేవాళ్ళం. మా నాన్నగారు అక్కడ కొనేటప్పుడు నేను అక్కడ చదువుకునేవాడిని. 94వ సంవత్సరంలో వచ్చేవారు. మన ఇక్కడ ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది నాన్న, ఇక్కడ మనం ల్యాండ్ కొని ఇక్కడ క్యాంపస్ కట్టాలి, మన తాడేపల్లిగూడెంలో లాగా మన గాడాలలో లాగా ఇక్కడ కూడా క్యాంపస్ కట్టాలని చెప్పి ఆయన వచ్చి ఆయన వచ్చినప్పుడల్లా నేను ఆయన డ్రైవ్ చేసుకొని తిప్పేవాడిని విజయవాడలో మేము చదువుకునేటప్పుడు. ఊరు అవతలకి వెళ్ళి చూసేవారు. ఊరు బయట హైదరాబాదు హైవే మీద, అటు మెడ్రాసు వెళ్ళే హైవే మీద, అలాగ ఊరు బయట పనికి రాని చీప్ ల్యాండ్స్ చూసేవారు. నేను అనేవాడిని, ఇవద్దు డాడీ, మనకి గన్నవరం విజయవాడ మధ్యలో కొనండి, చాలా బాగుండే అప్పుడు. ఆ ఏరియా కొంచెం రిచ్ ఏరియా. డాడీ అనేవారు, ఇప్పుడు మన బడ్జెట్లో గన్నవరం రోడ్లో కొంటే చాలా చిన్న మొక్క వస్తుంది. అదే ఊరు బయట కొన్నామనుకో ఎక్కువ ల్యాండ్ కొనవచ్చు, మీరు పెద్దోళ్ళు అయ్యేసరికి అది చాలా డెవలప్ అయిపోతుంది. విజయవాడ కదా సెంటర్ అనేవారు. అప్పుడు రాష్ట్రానికి కూడా సెంటర్ అది. అన్నిటికంటే చెత్త అని చెప్పాలి
3 రైల్వే గేట్లు దాటి వాళ్ళ నూజివీడు రోడ్ అన్నమాట మనం ఉన్నది. ఇప్పుడు విజయవాడ ఊరు బయట నూజివీడు వెళ్ళే రూట్ ఇప్పుడు మన పెత్తాడపల్లి రోడ్లో మధురవని ఎలా ఉంది, అలాంటి ప్రాంతంలో కొంటే నేను దెబ్బలాడాను. అసలు ఏరియా వద్దు, మనం అక్కడి నుంచి విజయవాడ సిటీలో నుంచి అక్కడికి వెళ్ళడానికి దాదాపు గంట పట్టేది. 3 రైల్వే గేట్లు వేసేవారు. లారీలు మొత్తం ట్రాఫిక్ జామ్ ఉండేది. ఒక రైలు బండి లాగా ఉండేది లారీలు వరుసగా. అంతసేపు ఆగి గేట్ తెరిచే వరకు ఉండి వెళ్ళాల్సి వచ్చేది. అక్కడ కొని అక్కడ క్యాంపస్ కట్టడం జరిగింది. దేవుని స్తోత్రం. ఒక 5-6 ఏళ్ల క్రితం ఆ రామవరపాడు రింగ్ సెంటర్ నుంచి ఇన్నోటెల్ హోటల్ అని ఉంటుంది. ఆ హోటల్ వెనకాల నుంచి ఒక 2 ఫ్లైఓవర్లు వేసి ఇన్నర్ రింగ్ రోడ్ అని వేసాడు అంతే. అక్కడి నుంచి విజయవాడ సిటీ నుంచి మన క్యాంపస్కి వెళ్ళడానికి 7 నిమిషాలు వెళ్ళిపోతున్నాం. దేవుని స్తోత్రం. ఒకప్పుడు గంట తిరిగి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఒక చిన్న రోడ్డు, ఒక 7 కిలోమీటర్ల రోడ్డు వేసాడంతే 7 నిమిషాల్లో క్యాంపస్లోకి వెళ్ళిపోతున్నాం. ఇదంతా ఎందుకు చెప్తానంటే, దైవజనులు ప్రక్కన ఉన్న వాళ్ళు ఎలా దీవించబడుతున్నారు, సరిహద్దులో ఉన్న వాళ్ళు దీవించబడతారు. మనం వేసవకాలం ఈ రోడ్డు గొడవ అయింది చెప్పాను కదా మీకు. ఈ రోడ్డు 40 అడుగులు రోడ్డు చేసేస్తామని వచ్చారు. 40 అడుగులు రోడ్డు చేస్తాం, మొత్తం డెవలప్మెంట్ చేయాలన్నారు. సరే చేస్తే ఆ చివరి నుంచి చేయండి అన్నాను నేను. మొత్తం ఇదంతా ఒకే రోడ్డు కదా, చేస్తే ఎక్కడి నుంచి చేయాలి? మొత్తం చివరి నుంచి చేయండి, కొండ చెరువు వరకు. కొండ చెరువు ఏరియా డెవలప్ చేయండి, డెవలప్ చేయండి, నేనే ముందు ఇస్తాను అందరికంటే ముందు. అలా కాదు, ముందు మీ వైపు నుంచి కొడతాం, ముందు ఆ వైపు నుంచి కొట్టండి అన్నాను. ఎందుకంటే అటువైపు అంతా ఇల్లు కట్టేశారు. అక్కడ మాత్రం 18 అడుగులు తీస్తారంట. ఇక్కడికి వచ్చేసరికి ఎంత ఇవ్వాలి మనం? 40 అడుగులు ఇచ్చేయాలి. ఒక్కసారి ఆ ప్రహారీ గోడ పడగొడితే మళ్ళీ కట్టడానికి ఎంత అవుద్ది? స్థలం సంగతి తర్వాత కనీసం 3 లక్షలు అవుతుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, సరే మొత్తం మీద దాన్ని కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవడం వల్ల అది ఆగింది. అందులో అన్యాయం ఉంది కాబట్టి చేస్తే అంతా చేయాలి, లేకపోతే మొత్తం మానేయండి. హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం వల్ల ఆగింది అది. కొన్ని వేల రూపాయలు అక్కడ డబ్బు ఖర్చు అయింది నాకు. ఇప్పుడు మనతో పాటు మన పక్క వాళ్ళ స్థలాలు కూడా కలిసి వచ్చేసింది. హల్లెలూయా. మనతో పాటు మన పక్క వాళ్ళకి కూడా కలిసి వచ్చేసింది. ఎప్పుడైతే దేవుని బిడ్డల ప్రక్కన ఉంటారో వాళ్ళు కూడా దీవించబడతారు. ఎప్పుడైతే లోతు అబ్రహాముతో ఉన్నాడో లోతు కూడా దీవించబడ్డాడు. దేవుని స్తోత్రం. మనము కూడా అటువంటి సాంగత్యం కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థనాపరుల సహవాసం, పరిశుద్ధుల సహవాసం. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే మనము పరిశుద్ధంగా జీవించాలి. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకై అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకై అర్పిస్తాను. నేనేమైనా నీ దయ వలనేనయ్యా, నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినదే ప్రభువా, నాకున్నవన్నీయు నీవిచ్చినదేనయ్యా. ఏమైనా ప్రభువా స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా ఏమైనా ప్రభువా స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా ఏకక కుమారు ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే కోరగా, ఇచ్చిన నీవే మరి కోరగా, నీకు
నిన్ను స్తుతిస్తాను. నా దేవుడా ప్రభువా నీకే ఎత్తిస్తాను. సర్వం పోయి శరీరం కుళ్ళిన ఆత్మవారే చేసినా. సర్వం పోయిన శరీరం కుళ్ళిన ఆత్మవారే చేసినా. సత్తులైనా ఆపులంతా సత్తులైనా అంతము వరకు సహించిన అయోబులా ఏమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నా దేవుడా ప్రభువా నీకై ఎత్తిస్తాను. ఏమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నా దేవుడా ప్రభువా నీకై ఎత్తిస్తాను. నా మటుకైతే బ్రతుకున తీసే మటుకైతే బ్రతుకున తీసే అది నాకెంతో మేలు. ఇదిగో ఏమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నా దేవుడా ప్రభువా నీకై ఎత్తిస్తాను. ఏమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నా దేవుడా ప్రభువా నీకై ఎత్తిస్తాను. నీవే ప్రభువా నాకున్నవన్నీ 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 నీవే ప్రభువా. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తుతియాగం అర్పిద్దాం. నాకున్నవన్నీ నీవు ఇచ్చినవే ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడు మిక్కిలి కృపా కనికరం కలిగిన మా పరమ తండ్రి, మీరిచ్చిన వాక్యము మంచి నేలపడిన విత్తనం వలె 30 దంతలు 60 దంతలు 100గా ఫలింపజేసి మారు మనసు తగిన ఫలములు ఫలించేవారుగా ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని దేవా, నీ సన్నిధిలో శ్రేష్టమైన అర్పణలుగా మా ప్రవర్తన అంతటి యందు నీ అధికారానికి మేము లోబడటానికి, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులంగా మేము ఉండటానికి, లార్డ్, ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్స్ లార్డ్ లెట్ us సబ్మిట్ టు యువర్ సెల్ఫ్. మీరు ఎక్కల చోట భద్రపరిచి ఈ నెలంతా ఈ వారమంతా మీ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినియముతో బ్రతిమలాడి వేడుకొని మీ పాదముల చెంత చేరి ప్రార్థన చేయించున్నాము మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. భాషలతో దేవదూతల భాషలతో మాటలాడినను ప్రార్థించినను ప్రేమ లేని వానివైతే ఫలితం లేదు.
ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. మనుషుల భాషలతో దేవదూతల భాషలతో ఆటలాడినను ప్రార్థించినను ప్రవచించు కృపావరము కలిగియున్నను. గొప్ప మర్మములు జ్ఞానమంతా ఎరిగియున్నను. ప్రవచించు కృపావరము కలిగియున్నను. గొప్ప మర్మములు జ్ఞానమంతా ఎరిగియున్నను. ప్రేమ లేని వానివైతే ఫలితము